హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ, రెస్టారెంట్ స్టైల్లో క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకుంటారో చూపించబోతున్నాను. రైస్లోకి, పూరీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందన్నమాట. సో ఇది ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే మనం చూసేద్దాము. పర్ఫెక్ట్గా అలాగే వచ్చేటట్టు చూపిస్తాను. సో చూసేద్దాం రండి. ముందుగా ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్, పన్నీరు, ఈ మూడు అయితే తీసుకున్నాను. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుందాము. ఒక ఆనియన్ వచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఒక టమాటో, సో కొంచెం పెద్దవిగానే కట్ చేసుకొని పెట్టుకుందాము. ఒక కడాయి పెట్టి కాసేపు వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 నుంచి 3 స్పూన్లు అయితే ఆయిల్ వేస్తున్నాను. సో వేడెక్కిన తర్వాత పట్ట, మొగ్గ, యాలక్కాయ ఈ మూడు వేసేసుకున్నాము. ఒక బిర్యానీ ఆకు, నెక్స్ట్ బిర్యానీ ఆకు కూడా వేసేసుకొని ఆనియన్స్, కొంచెం పెద్దగా తరిగిన ఆనియన్స్ అయితే తీసుకున్నాను. సో ఒక ఆనియన్ అయితే తీసుకొని పెద్ద స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ టమాటో కూడా వేసుకొని ఒకసారి మిక్సింగ్ ఇచ్చేద్దాము. మంచిగా కలిపేసుకొని గరిటె పెట్టి మిక్సింగ్ అయితే ఇస్తున్నాను. కొంచెం మగ్గనిద్దాము. ఆనియన్స్, టమాటా కొంచెం మగ్గనిద్దాము. గరిటె పెట్టి మధ్యలో తిప్పుతూ ఉండండి. కొంచెం వేగనిద్దాం అన్నమాట. ఆనియన్, టమాటా కొంచెం వేగిన తర్వాత కొంచెం జీడిపప్పులు ఒక 5 to 6 అయితే తీసుకున్నాను. సో అవి కూడా కొంచెం వేగనిద్దామండి. కొంచెం వేగిన తర్వాత గ్యాస్ కట్టేసుకొని మనం మిక్సీకి అయితే వేసుకుందాం. వీటిని చల్లారిన తర్వాత మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాము. ఈ గ్రేవీ కోసం ఈ పేస్ట్ అనమాట. సో ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని క్యాప్సికమ్ లైట్గా వేగనిద్దాము. మరీ ఎక్కువ కాకుండా ఒక క్యాప్సికమ్ తీసుకొని దాన్ని కొంచెం సేపు వేగనిద్దాము. కొంచెం ఆనియన్స్, అవి కొంచెం పెద్దవిగా కట్ చేసుకున్నాను. సో అవి కూడా వేసి కొంచెం వేగనిద్దాము. లైట్గా రోస్ట్ అయిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టేసుకుందాం అనమాట. సో ఇలా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ రెండు తీసి పక్కన పెట్టేసుకుందాము. పన్నీర్ అయితే సన్న సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నాను. ఇవి కూడా పన్నీరు లైట్గా వేగనిద్దాము. మరీ ఎక్కువ వేగితే గట్టి పడిపోతాయి. సో కొంచెం లైట్గా వేగనిచ్చిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సాజీరా, ఒక స్పూన్ సాజీరా వేసి సన్నగా తరిగిన ఆనియన్ అయితే వేస్తున్నాను. ఆనియన్ కొంచెం బాగా వేగనిద్దాము. అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఆయిల్లోనే మగ్గనిద్దాము. కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన పోతుంది. సో ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ పసుపు, కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్స్, లైట్గా పసుపు అయితే తీసుకుని వేసాను. సో మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి కలుపుతూ ఉన్నాము. మంచిగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా కూడా వేసేస్తున్నాను. పేస్ట్ కూడా కొంచెం మిక్సింగ్ ఇచ్చేద్దాం గరిటె పెట్టి. తర్వాత 1.5 స్పూను కారం అయితే వేస్తున్నాను. ధనియాల పొడి ఒక 2 స్పూన్లు. కొంచెం మళ్ళీ ఒకసారి గరిటె పెట్టి నీట్గా మిక్సింగ్ ఇచ్చేసుకుందాము. అంతా బాగా కలిసిన తర్వాత సాల్ట్, ఉప్పు, కొంచెం సాల్ట్ అయితే వేసాను. మళ్ళీ ఒకసారి అంతగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వేగనిచ్చేసి మసాలాని, ఆల్రెడీ వేగింది కాబట్టి మరీ ఎక్కువ వేగబడలేదు. సో ఒకసారి మొత్తం మిక్సింగ్ ఇచ్చేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఒకసారి వేసేద్దాము. పన్నీరు, క్యాప్సికమ్, ఆనియన్, సో అవి కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సింగ్ ఇచ్చేద్దాము. మళ్ళీ ఒకసారి మిక్సింగ్ ఇచ్చేసిన తర్వాత వాటర్ అయితే పోర్ చేస్తున్నాను. కొంచెం వాటర్ అయితే వేసాను. మళ్ళీ ఒకసారి మిక్సింగ్ ఇచ్చేసి లాస్ట్గా పన్నీరు వేసేస్తున్నాను. పన్నీర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం మగ్గనివ్వండి.
సో పన్నీర్ అన్నీ వేసేసి ఒకసారి కలిపేస్తున్నాము. మంచిగా కలిపేసిన తర్వాత ఫైనల్గా అయితే వెనిగర్, ఇది ఆప్షనల్, ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను. ఒకసారి వేసేసి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత మనకి పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఆల్మోస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. చపాతీలోకి చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫైనల్గా లైట్గా గరం మసాలా ఒక రౌండ్ వేసేసుకొని మిక్సింగ్ ఇచ్చేసుకుందాము. కస్తూరి మేతి కూడా వేసేసి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత కొంచెం కస్తూరి మేతి వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.